హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వినుకొండ రషీద్ హత్య ఎంతటి విధ్వంసం సృష్టించిందో, దేశవ్యాప్తంగా జనాన్ని ఎంత నివ్వెరపోయేలా చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి ప్రొటెస్ట్ చేయడానికి, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఇవాళ ఉదయం తాడేపల్లి నుంచి 10:30-11 గంటల ప్రాంతంలో బయలుదేరిన ఆయన కాన్వాయ్కి అడుగడుగున అవరోధాలు, ఆటంకాలు సృష్టిస్తూ ఆయన వెంట వచ్చేందుకు మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్లను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. సో మొత్తంగా చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన వినుకొండ చేరుకొని ఆ కుటుంబానికి ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడనమాట. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ఆయనకు ముందు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో అరాచకాలకు సంబంధించి మొత్తం నిలదీసే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీ మొత్తంగా అంటే అటు 2 సభల్లో, అసెంబ్లీతో పాటు మండలిలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఘటనలన్నింటి మీద చర్చిస్తాం, ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి ఆయన కొన్ని సంచలన ప్రకటనలు చేశారు. అలాగే వచ్చే బుధవారం రోజు ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సహా ఇతర ప్రజాప్రతినిధులతో ప్రొటెస్ట్ చేస్తాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సహా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. వాళ్ళని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ఏకరువు పెడతామని చెప్పి ఆయన సంచలన ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఈ చంద్రబాబు సర్కారు వల్ల రాష్ట్రంలో శాంతి భద్రత, లా అండ్ ఆర్డర్ మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఆయన సంచలన కామెంట్లు చేసిన. ఆయన ఏం మాట్లాడినా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్రజలను ఆర్పించేందుకు ప్రజలను కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాను. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని ఎదుగుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం పెట్టుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ను వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తారు. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికీ అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళందరూ కలిసి కార్యక్రమం జరుగుతుంది. జరిగిన వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. సో ఇదే అనమాట, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు అని చెప్పి ఆ ఒక్క సింగిల్ లైన్ ఎజెండాతో, సింగిల్ లైన్ డిమాండ్తో దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేసే దానికి సుముఖంగా ఉన్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారనమాట. అదేదో సామెత చెప్తారు కదా, ఇంట్లో వేసి కొడితే పిల్లి కూడా పులవుతుందని. ఈ 45 రోజుల పాలనలో పాలన సెటరైట్ చేయకపోగా ఈ టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు ఏదో రాష్ట్రాన్ని రాసిచ్చేసినట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే దీనికోసమా 1,53,00,000 మంది ఓటేశారు కూటమి సర్కారుకు. అంటే ఇంకా మిగతా అంటే వైసీపీకి ఓటేస్తే వాళ్ళు రాష్ట్ర ప్రజలు కాదా? వాళ్ళకు రాష్ట్రంలో పాలన ముఖ్యమంత్రి కాదా చంద్రబాబు? సో వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి ఉంది.
మొత్తం 36 హత్యలు జరిగినాయని ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ లిస్టు కూడా చెప్తా ఉన్నాడు. సో ఎడిపోతుంది. మణిపూర్ కంటే ఏం తక్కువ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు. సో మరి దీని మీద బీజేపీ కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మణిపూర్ లాగానే దీన్ని కూడా గాలికి వదిలేస్తారా, ఇక మీ ఏమైనా చేసుకోండి అని చెప్పి అట్లనే వదిలేస్తారా అన్నది చూద్దాం. మొత్తం మీద నెక్స్ట్ వీక్ ఆంధ్రప్రదేశ్కు చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలతో పాటు ఢిల్లీ వేదికగా వైసీపీ ప్రొటెస్ట్కు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, వైసీపీ కార్యకర్తలతో సహా మొత్తం అంటే ప్రజలు మొత్తం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఆ నరుకుడేంది, ఆ కథ ఏంది, మనిషి అన్నట్టు ఎవడన్నా ఇట్లాంటివి సహిస్తారా? సినీ సెలబ్రిటీస్ ఏమో అసలు దీనికి సంబంధించి ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. పచ్చపత్రికలేమో ఎంతసేపు విజయ శాంతి ఈ అక్రమ సంబంధాల గురించి పేపర్లలో పుంకాలుగా రాసుకుంటూ వస్తున్నాయి. డిబేట్లు పెట్టి మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే నిలదీస్తూ ఉన్నాడు. అమ్మఒడి ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి ఎవ్రీ క్వార్టర్లో వేసేటోళ్ళం, రైతు భరోసా ఈ పాటికి పడిపోయేది, ఫీజు రింబర్స్మెంట్ పడిపోయేది, ఇవన్నీ ఏమైపోయినా అడిగేటోడు ఒక్కడు లేడు. వాటిని అడిగితే ప్రశ్నిస్తే ఏమైనా దాడులు చేస్తారని చెప్పి ఇట్లాంటివి ఎవడు అడగకూడదని చెప్పి ఇట్లాంటి దాడులు చేస్తున్నారని చెప్పి ఆయన వర్షన్. వాస్తవమే అనిపిస్తుంది. ఒక ప్రభుత్వం కొలువైన తర్వాత ముఖ్యంగా శాంతి భద్రతల మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సంక్షేమం మీద మీరే చెప్పారు గతంలో 4,000 ఇస్తాం 10,000 ఇస్తాం అని చెప్పి, తర్వాత విద్యా దీవెన అమ్మఒడి ఇట్లాంటివి ఏవో తల్లికి వందనం అని చెప్పి కొత్త హామీలు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి వాటిని ఎట్లా అమలు చేయాల్సింది పోయి దాని మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఇట్లా మనుషులను నడుపుతుంటే కూడా అది వ్యక్తిగత కక్షలు అని చెప్పి చేతులు దులుపుకుంటే ఇంకా పోలీస్ యంత్రాంగం ఎందుకున్నట్టు, వ్యవస్థలు ఎందుకున్నట్టు, చట్టసభలు ఎందుకున్నట్టు, ఇంకా ఈ హోదాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? సో వీటన్నిటికీ వచ్చే వారం ఏమైనా సమాధానం వస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.